నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను దిలీప్. ఈ రోజు మన స్టూడియోలో మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. మొత్తానికి కల్వకుంట్ల కవిత గారికి బెయిల్ అయితే ఇచ్చింది రౌస్ రెవెన్యూ కోర్టు. గతంలో మనమే అనుకుంటాం, వీడియో చేసాం. అవును, అసలు ఆవిడ కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు అని మనం ఒక సంవత్సరం కిందట ఎప్పుడో చేసినట్టు నాకు గుర్తు. ఎగ్జాక్ట్లీ. అసలు వీడి మీద ఈడీ కొన్ని అభియోగాలు ప్రయోగించింది. అసలు ఏం తప్పు చేయలేదు. దీని వెనక రాజకీయ కుట్ర ఉంది. కానీ సత్యం ఎప్పటికైనా సత్యం. డేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తున్నా మనం గతంలో వీడియో చేసాం. కానీ మొత్తానికి ఏంటంటే మనం అనుకున్నదే జరిగింది. సో ఇప్పుడు మనం ఇది ఎలా చూడొచ్చు అంటారు? కవిత జీవితం అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఆవిడకి ఎలా ఉంటుందో, రాజకీయ కోణంలో ఏమైనా ఇలా చేశారా? కేసీఆర్ ఏదైతే తెలంగాణ జాతి పిత అని పిలువబడుతున్నాడో ఆయన మళ్ళీ వాళ్ళకి మంచి పుంజుకునే అవకాశం ఉంటారా? కేసీఆర్ కుటుంబం రాబోయే రోజులు ఎలా ఉంటుందో, ముఖ్యంగా కవిత విషయం క్లియర్ గా. కవితని అన్యాయంగా రాజకీయ కుట్రతో ఇరికించారని మనం ఇంటర్వ్యూ చేసినప్పుడే ఆ రోజు ఈడీ ఇంటికి వచ్చి చాలా పవర్ఫుల్ ఆఫీసర్ వచ్చింది. కేటీఆర్ వాగ్వివాదం చేశాడు ఈడీ లేడీ ఆఫీసర్ తో. అసలు కవితకి ఎవరు సపోర్ట్ చేస్తే ఈడీ వాళ్ళు పట్టుకుపోతారు, సిబిఐ వాళ్ళు పట్టుకుపోతారు అనేటటువంటి భయం సమయంలో బోయలపల్లి నుంచి ఆ తర్వాత విద్యానిధి అని చెప్పేసి మన రాజీవ్ సాగర్ వీళ్ళందరూ కూడా కవిత పిఎలంతా నాకు తెలిసిన వాళ్ళు. అయితే కొంతమంది పిఎల్ని కూడా ఇంట్రాగేషన్ చేయడము, అలాగే బోయలపల్లిలో కొంతమందిని ఇంట్రాగేషన్ చేయడము, విఎన్ఆర్ కాలేజీలో కవిత గారు చదువుకున్నప్పుడు నాకు తెలుసు. అందువల్ల పాపం ఆవిడ చాలా మంచి మనిషి. ఆవిడ నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా మనం పంపించినటువంటి స్టూడెంట్స్ పాపం ఆవిడ సీట్ల కోసం సిఫారసులు చేయడం ఇవన్నీ కూడా చేశారు అని నేను పదే పదే ఆ రోజుల్లోనే మనం భయపడకుండా ఈడీకి కానీ సిబిఐకి కానీ మనం చెప్పాం. ఆ టైంలో కడిగిన ముత్యంలా వస్తుంది అన్నాం, వచ్చింది, సత్యం చేయిస్తుంది. అంటే ఈ యొక్క లిక్కర్ కేసు, లిక్కర్ స్కామ్ అది పెద్ద స్కామ్. కేజ్రీవాల్ కూడా ఇరికిచ్చారు అందువల్ల ఇక్కడ ఏంటి ఆ స్కామ్ చూద్దాము. మొట్టమొదటి మన వాళ్ళకి ఢిల్లీలో ఉన్నటువంటి మద్యం దుకాణాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ప్రభుత్వ అధీనంలో ఉండేవి. రాష్ట్ర ప్రభుత్వం అంతే, ఢిల్లీ ప్రభుత్వం. ఆ ఢిల్లీ ప్రభుత్వం అధీనంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేయాలి అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఫస్ట్ ఢిల్లీ గవర్నమెంట్ వేసింది. సెకండ్ స్టెప్, ఎక్సైజ్ కమిషనర్ ఉంటారు కదా, ఆయన ఆధ్వర్యంలో 3 కమిటీలు వేసిందనమాట. ఎక్స్పర్ట్ కమిటీ సిఫార్సు చేసింది ఏమని, 3 మినిస్టర్స్ ని పెట్టి ఒక కమిటీ వేయండి అని. తర్వాత చాలా కాలం గవర్నమెంట్ హయాంలో ఉన్నటువంటి రిటైల్ మద్యం షాపులు అంటే విడివిడిగా అమ్మేటటువంటి వాళ్ళ షాప్స్ కి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలన్నది గవర్నమెంట్ ఆలోచన. ఓకే, ఢిల్లీ గవర్నమెంట్ ఆలోచన. ఫిబ్రవరి 2021 సంవత్సరంలో మొత్తము మనకేమైందంటే ఈ యొక్క మంత్రుల కమిటీ వేసింది ఢిల్లీ ప్రభుత్వం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడు గవర్నమెంట్ లో వాళ్ళు వేశారు. లేకపోతే ఒక మంత్ లో రిపోర్ట్ ఇచ్చారు మినిస్టర్ కమిటీ. ఓకే, ఇక్కడ బాగుంది. మార్చి 2001లో మినిస్టర్ కమిటీ సిఫార్సుకు ఓకే చేసింది ఢిల్లీ గవర్నమెంట్. బ్రహ్మాండంగా ఉన్నారు. 9,500 కోట్ల రూపాయల పెరుగుదల వస్తుంది ఈ యొక్క మద్యం, నూతన మద్యం పాలసీ పెడితే అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్, ఢిల్లీ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఇదేం చేశారు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే మన గవర్నర్ లాగా ఆ ఎల్జీకి అందించారు. 4 నెలల వరకు కూడా ఎల్జీ ఏం చేశాడో ఆపాడు, నాంచాడు, దీన్ని కావాలి నాంచి తర్వాత 4 నెలల తర్వాత ఓకే చేశాడు. ఓకే చేసిన తర్వాత ఎవరిని లింక్ పెట్టాడు, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ప్లస్ ఢిల్లీ మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్మిషన్ కంపల్సరీ ఉండాలి అని మెలికిపెట్టి తర్వాత ఓకే చేశారు. ఈ విధంగా చేయడం వల్ల 849 లిక్కర్ షాపులు ఓపెన్ అయినాయి ఢిల్లీలో. తర్వాత ధరలు ఎవరిష్టం వచ్చిన రేట్లను పెట్టుకోవచ్చు. మన జగన్ గారి ప్రభుత్వంలో ధరలు స్వేచ్ఛగా పెట్టుకోవచ్చు. తర్వాత తెల్లవారుజాము 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచవచ్చు. మద్యం హోమ్ డెలివరీ కూడా పంపిస్తారు. తర్వాత అప్పుడు న్యూ చీఫ్ సెక్రటరీ గారు ఎంటర్ అయ్యారు, కొత్తగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వెలుగులోకి స్కామ్ వచ్చింది. ఆయన ఏం చేశాడు, ఉద్యోగం చేసి కొత్తగా వచ్చిన ఉద్యోగంలో క్షుణ్ణంగా పరిశీలించాడు. ఆయన పేరే నరేష్ కుమార్. ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా వచ్చాడు 2022 ఏప్రిల్లో. అలాగే క్షుణ్ణంగా చదివిన తర్వాత ఈ లోపాలన్నీ తీశాడు. ఏమిటది, లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని, మద్యం షాపుల కేటాయింపులు తప్పులు జరిగినట్లు గుర్తించి ఏం చేశాడు, న్యూ అమెండ్మెంట్ చేశాడు. ఓకే, రైట్.
జూలైలో విచారణ ఆర్డర్ వేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ పంపితే గవర్నర్ కి ఆయన విచారణ చేయమన్నాడు. బాగుంది. ఈ లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు చూడు, ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే పై ఎత్తులు అన్నమాట వీళ్ళు. చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్నటువంటి టైంలో లెక్కల పాలసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది ఢిల్లీ గవర్నమెంట్. ఎందుకు ప్రకటించాలి మరి? ఆదాయం తాము ఆశించినట్లు పెరగడం లేదు కదా, అందువల్ల మేము మూసేస్తున్నాము అని చెప్పారు. అలాగే 3 months ఒకసారి పెడతారు కదా, తొలి త్రైమాసిక బడ్జెట్ లో ఏమన్నారు, మా అంచనాల కంటే కూడా 35% తక్కువ ఆదాయం వచ్చిందని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేసింది ఢిల్లీ గవర్నమెంట్. ఆ తర్వాత ఎలిగేషన్స్. ఇప్పుడు ఏమిటి అసలు, ఎందుకు కవితను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? షాప్స్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినాయి. గుత్తాధిపత్యం చేసుకుంటున్నారు అంటే అంతా మా కవిత చేసేసినట్టుగా వీళ్ళకి వేళ క్రియేట్ చేసేసుకున్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం అయినటువంటి నువ్వు చెప్పినటువంటి నీ ఫ్రెండ్ మనీష్ సిసోడియా 145 కోట్ల గవర్నమెంట్ కి లాస్ చేసింది. తర్వాత అంటే వాళ్ళ ఆ గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ కి వచ్చేదాన్ని ఆయన రాకుండా చేశారు. కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ఈ 145 కోట్లని మాఫీ చేసేసింది ఢిల్లీ గవర్నమెంట్. చూడు ఎంత తెలివిగా. తర్వాత ప్రతి బీర్ కేసు ఉంటది కదా, ఆ బీర్ కేసు కూడా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీని గవర్నమెంట్ ఏం చేసింది, మాఫీ చేసేసి L1 కేటగిరీ లైసెన్సులు ఏవైతే ఉన్నాయో వాటి జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్స్ ఇచ్చేశారనమాట. అలాగే డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీ ఫ్రెండ్ మనీష్ సిసోడియా అనుచరుడు ఉన్నాడు. ఎవరు వాడు? దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారం ఏం చేశాడంటే 1 కోటి రూపాయలు తరలించినట్లుగా సిబిఐ గుర్తించింది. ఆ తర్వాత రిటైల్ వెండర్స్ కి క్రెడిట్ నోట్స్ జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చారు. మరి మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేల్ని ఈ స్కామ్ లో కీలక పాత్ర పోషించారు. ఈ విధంగా కవిత మీద 145 కోట్ల రూపాయలకి ఈ స్కామ్ అంతా కూడా ఆమె దగ్గర ఉండి వెనకుండి ప్లాన్ చేసి చేయించింది అని చెప్పేసి ఈ మా బోయినపల్లికి చెందినటువంటి ఒక వ్యక్తి వాళ్ళంతా రూపకల్పన చేశారు, డబ్బులు ఇచ్చారని రకరకాల పాపం ఆవిడ మీద తోస్తారు. ఆమె ఎంత స్ట్రిక్ట్ అంటే నాకు తెలుసు, ఆమె ఏదైనా రియల్ ఎస్టేట్ ఫైన్స్ వచ్చినాయనుకో అవి తేవద్దు అనుకోవాలని చెప్పేస్తుంది ఎవరికైనా సరే. అవి తేవద్దు అంటాడు. ఆమె స్ట్రిక్ట్గా ఉంటుంది, హెల్పింగ్ నేచర్ ఉంది ఆమె. సీఎం ఆమె ఎంత బాలాశంకర్ రావు సీఎం కావాలంటే ఎందుకు అవ్వకూడదంటే మహా టీవీ మూర్తిని అడిగింది, సీఈఓ అవ్వాలని నువ్వు అనుకుంటావు అనుకో నీ కెరీర్ లో, అలా నేను సీఎం అయితే తప్పేంటండి. అందువల్ల కేటీఆర్ ఫ్యామిలీ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ మా కూర నాగరాజన్ ఉన్నాడు సిద్దిపేటలో, హరీష్ రావు గారు వాళ్ళందరికీ కూడా మొదటి పార్టీ స్టార్టింగ్ నుంచి అప్పటి నుంచి ఉన్నాడు. అంటే మాకు హరీష్ వీళ్ళంతా కూడా బాగా క్లోజ్ కాబట్టి కవిత నేను విఎన్ఆర్ కాలేజ్ అప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కడిగిన ముత్యంలా వస్తుందని ధైర్యంగా ఉంది. అసలు ఆ బ్లడ్డే వేరేది, కేసీఆర్ బ్లడ్ ఎందుకంటే ధైర్యానికి మారుపేరు పులి. కాబట్టి రాబోయే రోజుల్లో సీఎం అవ్వచ్చు, కేటీఆర్ కూడా సీఎం అవ్వచ్చు, తప్పేముంది ఎవరు వాళ్ళు. ఏదైతేనేమి నువ్వు అన్నట్టు జాతిపిత అని చెప్పావు, మన కేసీఆర్ తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు చేశారు, మేము వీళ్ళిద్దరు కూడా చేస్తారు. అందువల్ల మన కవిత సీఎం అయితే మరి మహిళా సాధికారత వస్తుంది. అండ్ డెఫినెట్ గా ఆమె చాలా మేధావి, తండ్రి యొక్క పోలికలు ఎక్కువ కుమార్తెకు వస్తాయి. అంటే తండ్రి అడుగుజాడగా నడుస్తుంది. తండ్రి అడుగుజాడలు ఏమిటి, అసలు తండ్రికే ప్లాన్ ఇచ్చి తండ్రినే పైకి తీసుకొచ్చినటువంటి అమ్మాయి. అప్పుడు ఎంత ఇచ్చేశారు, ఏమన్నారు, కవిత వల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది. ఈ కేసులనే అందరూ పెడతారు. అప్పుడు ఎన్ని కంచి కామకోటి పీఠాధిపతుల మీద జయేంద్ర సరస్వతి మీద పెట్టలేదా, అప్పుడు కరుణానిధిగా జయలలిత పెట్టలేదా, ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య మీద పోక్సో కేసు పెట్టలేదా, అలాగే బోల్డ్ అని పెడతారు. కాబట్టి మా లలిత కుమార్ అన్నట్టుగా మరి అలాగే మా కరుణాకర్ సుగ్న అన్నట్టు పెడతారు, అవన్నీ ప్రూవ్ అవ్వాలి. పెట్టి కేసులు ఉన్నాయి, ఏ మామూలు కేసులు పెడతారు అవన్నీ. సిబిఐ వాళ్ళు పెట్టేటటువంటి కేసుల్లో 85% కేసులు పోతాయి. ఇది మాకు తెలుసు, ఎందుకంటే మా ధర్మ గురువు అయినటువంటి జగద్గురువులైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టింది ఈ సిబిఐ. ఏది లేదు, ఇందిరాగాంధీ చెప్పిందని పెట్టారు. ఇందిరాగాంధీ ఎందుకు తలవంచింది, రష్యా చెప్పింది అన్న పెద్ద కాన్స్పిరసీ. రష్యా ఎందుకంటే కమ్యూనిజం పోతుందని ఈయన చెప్పాడని, అంటే థ్రెట్ ఉంది ఆయన గవర్నమెంట్ కని, అంటే కమ్యూనిజం తాకలాగా కూలిపోతుందని చెప్పడం తప్ప, ప్రగతిశీల ప్రయోజకతత్వం ప్రౌట్ యాంటీ క్యాపిటలిజం డబ్బున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళకి హెల్ప్ చేయడం అనేది తప్ప, అటువంటి సిబిఐని ఉచ్చపోయించాం.
7 సంవత్సరాలు జైల్లో పెట్టినటువంటి ధర్మపురమైనటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ తిండి ఇవ్వలేదు, గడ్డాలు తీసుకోవడానికి రేజర్ ఇవ్వలేదు. తర్వాత అందుకే మేము గడ్డాలు చేయడం మానేసాం, మా గురువు గారికి ఇవ్వలేదు. వేడి అన్నం తెచ్చుకుంటే అన్నం ఇచ్చేవారు కాదు, న్యూస్ పేపర్ చదివించేవారు కాదు. సాడిస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లో ఈ సిబిఐని మేము, ఆయన ఎవరు, ప్రభాత్ రంజన్ సర్కార్ అంటే ఏంటి? సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు. 200 దేశాల్లో అనాథ పిల్లల్ని బ్రాంచీలు ఉన్నటువంటి సంస్థ మాది. అలాగే 300 ఇండియాలో 300 బ్రాంచీలు ఆనంద్ ఆశ్రమ్స్ ఉన్న సంస్థ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నేను. కాబట్టి ఈ సిబిఐ కేసులు ఇవన్నీ మేము చూసాం. కేటీఆర్ గారు చూశారు. కేటీఆర్ గారు అందుకే ఈడీతో ఢీకొని ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేశాడు. అక్కడ పవర్ఫుల్ 2 సింహాలు, అక్కడ ఈడీ తరఫున ఆమె ఉన్నటువంటి ఆఫీసర్ కూడా లేడీ సింహం. అండ్ వర్క్ అండర్ సమ్ ప్రెజర్. అలాగే కేటీఆర్ కూడా బాగా చదువుకున్న వ్యక్తి, ఎదుర్కొన్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు ఏం తెలుస్తాయమ్మా? కాబట్టి ఎప్పుడు కూడా ఒక చంద్రబాబు నాయుడు, ఒక జగన్, ఒక కేసీఆర్, ఒక రేవంత్ రెడ్డి అని పులులు ఏమనుకున్నావు, ఒక కవితక్క, ఒక హరీష్ రావు, ఒక మావాడు కేటీఆర్, వీళ్ళంతా పులులు. అంటే అన్ని రాజకీయ వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు పార్టీ పెట్టింది కవిత, బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది, అన్ని ఏమో ఉంటాయి ఈక్వేషన్స్. అది మా కవితక్కకే తెలుసు రహస్యాలన్నీ, అవి మనం బయట చెప్పకూడదు. మా కేసీఆర్ గురువు గారికి తెలుసు. కాబట్టి మా కేటీఆర్ కూడా ఆ బోలాశంకరుడు జాగ్రత్త చేసుకోవాలి. మా రేవంత్ రెడ్డి గారికి కూడా తెలిసిపోతాయి వ్యవహారాలు తెలియదా ఆపోజిట్ వర్గంకి. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా కవితక్క స్వచ్ఛంగా బయటకు వచ్చింది. అండ్ అద్భుతాలు జరుగుతాయి. ఎవరు ప్రతి గాడ్ గివ్స్ అ ఛాన్స్ టు ఎవ్రీ డాగ్. ప్రతి ఒక్కరికి డాగ్ హ్యాస్ 1 డే అన్నారు. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఆ విధంగా ఎవరైనా సీఎం అయిపోవచ్చు, ఎవరైనా ప్రభుత్వ రాజ్యాధికారాలు రావచ్చు. రాబోయే కాలంలో తెలంగాణ సీఎం ఖచ్చితంగా అవుతుంది. కవితకు ఎందుకు అవ్వకూడదు? అందరికి అవ్వచ్చు అని ఆమె చెప్తుంది. ఎందుకు తప్పేంటి చెప్పండి, ఎందుకు అవ్వకూడదు అంటుంది. కేటీఆర్ ఆశపడతాడు కొడుకు కాబట్టి ఆశపడవచ్చు. ఇది ఏమన్నా వారసత్వమా? ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుంది. కాబట్టి లేడీస్ రిజర్వేషన్ కావాలా, లేడీస్ అవ్వాలన్నప్పుడు ఇస్తే తప్పే ఉంది. అది నాయన. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. ఈ వీడియోపై మేము కామెంట్స్